హాయ్ గైస్, వెల్కమ్ టు ది త్రీఎం టాకీస్. ప్రతి నిమిషం టెన్షన్ పుట్టించే సస్పెన్స్ థ్రిల్లర్స్ అంటే మీకు ఇష్టమా? మీ ఎక్స్పెక్టేషన్ కి ఏ మాత్రం తగ్గకుండా తెలుగులో ఉండే 5 బెస్ట్ వెబ్ సిరీస్ ని చెప్తాను. మీరు వీడియోని చివరిదాకా చూసి మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మన లిస్ట్ లో ఉన్న ఫస్ట్ మూవీ ఒక స్పై థ్రిల్లర్. ఫస్ట్ ఎపిసోడ్ నుంచి లాస్ట్ ఎపిసోడ్ దాకా మిమ్మల్ని ఫుల్ ఎంగేజ్ గా ఉంచుతుంది. 1978 లో పాకిస్తాన్ ప్రెసిడెంట్ అణుప్రయోగం చేస్తుంటే భారతదేశపు గూఢచారి అదిర్ అక్కడికి వెళ్లి వాటిని ఆపుతాడు. దాని తర్వాత అదిర్ ఆపిన న్యూక్లియర్ ప్రయోగాలను 40 ఏళ్ల తర్వాత మళ్లీ పాకిస్తాన్ స్టార్ట్ చేస్తుంది. ముస్లివాడైన అదిర్ ఆ ప్రయోగాలను ఆపడానికి ఇప్పుడు ఏం చేస్తాడు? పాకిస్తాన్ లో ఎవరు మళ్లీ ఈ ప్రయోగం స్టార్ట్ చేస్తారు అనేది తెలియాలంటే సలాకార్ అనే వెబ్ సిరీస్ చూడాలి. 5 ఎపిసోడ్స్ తో ఉన్న ఈ సిరీస్ జియో హాట్స్టార్ లో తెలుగులో అందుబాటులో ఉంది. స్పై థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళకి ఈ వెబ్ సిరీస్ చాలా బాగా నచ్చుతుంది. మన లిస్ట్ లో ఉన్న నెక్స్ట్ మూవీ ఫిజికల్ ఫిట్నెస్ కంటే మైండ్ ఫిట్నెస్ పోలీస్ కి పక్కా అవసరం అని తెలియజేసిన కామెడీ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఎలాంటి కేసునైనా ఇట్టే సాల్వ్ చేసే ముంబై పోలీస్ ఆఫీసర్ అర్మాన్ కి ఓసిడి ప్రాబ్లం రావడంతో అతన్ని పోలీస్ డిపార్ట్మెంట్ సస్పెండ్ చేస్తుంది. ఒక రాజకీయ నాయకుడి పైన హత్యా ప్రయత్నం జరుగుతుంది. ఈ కేసుకి సంబంధించి ఎలాంటి క్లూస్ లేకపోవడంతో క్రైమ్ బ్రాంచ్ పోలీస్ ఆఫీసర్ సెమెత్ అర్మాన్ హెల్ప్ తీసుకుంటుంది. అర్మాన్ ఈ కేసుని ఎలా సాల్వ్ చేస్తాడు, దాని తర్వాత ఇతను తన తెలివితో ఎలాంటి కేసులు సాల్వ్ చేస్తాడు, చివరికి తను తన డ్యూటీలో రీజాయిన్ అవుతాడా లేదా అనేది తెలియాలంటే మిస్త్రీ అనే వెబ్ సిరీస్ చూడాలి. 8 ఎపిసోడ్స్ తో ఉన్న ఈ సిరీస్ జియో హాట్స్టార్ లో తెలుగులో అందుబాటులో ఉంది. కామెడీ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళకి ఈ వెబ్ సిరీస్ చాలా బాగా నచ్చుతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి మీ ఒపీనియన్ ని కామెంట్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మన లిస్ట్ లో ఉన్న నెక్స్ట్ మూవీ కొందరు తప్పనిసరి పరిస్థితుల్లో తప్పు చేస్తూ ఉంటారు. ఇంకొందరు చేసిన తప్పును దాచుకోవడం కోసం తప్పు చేస్తూ ఉంటారు. ఇలా 5 మంది ఆడవాళ్లు చేసిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. కొంతమంది ఆడవాళ్లు కలిసి లంచ్ బాక్స్ సప్లై పేరుతో అందులో గంజాయి సప్లై చేస్తూ ఉంటారు. వీళ్ళు ఈ బిజినెస్ ని స్టాప్ చేద్దాం అనుకుంటే అనుకోని పరిస్థితుల్లో డ్రగ్స్ సప్లై చేయాల్సి వస్తుంది. దాని తర్వాత వీళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, చివరికి ఈ ఉచ్చులో నుంచి వీళ్ళు బయట పడతారా లేదా అనేది తెలియాలంటే డబ్బా కార్టెల్ అనే వెబ్ సిరీస్ చూడాలి. 7 ఎపిసోడ్స్ తో ఉన్న ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్ లో తెలుగులో అందుబాటులో ఉంది. క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళకి ఈ వెబ్ సిరీస్ చాలా బాగా నచ్చుతుంది. మన లిస్ట్ లో ఉన్న నెక్స్ట్ మూవీ హారబుల్ వైలెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఫ్యామిలీని అవాయిడ్ చేసి 18+ వాళ్ళు ఒంటరిగా చూస్తే బెస్ట్. రేప్ కు గురైన మాధురి ప్రశాంతంగా ఉండాలి అని ఢిల్లీకి వస్తుంది. ఒక వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉంటుంది. ఈమె ఉంటున్న రూమ్ లో అనుకోని సంఘటనలు ఈమెకి ఎదురవుతాయి. ఇదే హాస్టల్లో ఉండే 4 అమ్మాయిలు ఆ హాస్టల్ గేట్ కూడా దాటి వెళ్లలేరు. ఆత్మలను వశం చేసుకోవడం కోసం నరబలులు ఇస్తూ ఉంటాడు హకీం. మాధురి రూమ్ లో ఉన్న దెయ్యాన్ని వశం చేసుకోవడం కోసం హకీం అక్కడికి వస్తాడు. మాధురిని రేప్ చేసింది ఎవరు? ఆమె రూమ్ లో ఉన్న దెయ్యం ఎవరు? హకీం ఆ దెయ్యాన్ని వశం చేసుకుంటాడా లేక దానికి బలి అయిపోతాడా అనేది తెలియాలంటే కఫ్ అనే వెబ్ సిరీస్ చూడాలి. 8 ఎపిసోడ్స్ తో ఉన్న ఈ సిరీస్ ప్రైమ్ వీడియోలో తెలుగులో అందుబాటులో ఉంది. హర్రర్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళకి ఈ వెబ్ సిరీస్ చాలా బాగా నచ్చుతుంది. మన లిస్ట్ లో ఉన్న చివరి మూవీ పీరియాడికల్ రివెంజ్ థ్రిల్లర్. ఈ సిరీస్ లో అడల్ట్ కంటెంట్ కొంచెం ఎక్కువగా ఉంది. సో ఫ్యామిలీని అవాయిడ్ చేసి 18+ వాళ్ళు ఒంటరిగా చూస్తే బెస్ట్. ఒక ఊర్లో ఉండే పెద్ద మనిషి శివయ్య. ఇతనికి అసిస్టెంట్ గా తక్కువ జాతివాడు దర్శి ఉంటాడు. ఈ ఊర్లోకి వేశ్య అయిన పుష్ప వస్తుంది. శివయ్యతో సహజీవనం చేస్తూ దర్శికి దగ్గరవుతుంది. దర్శి పుష్పని పెళ్లి చేసుకుందాం అనుకుంటే అనుకోకుండా దర్శి లక్ష్మిని పెళ్లి చేసుకుంటాడు. దాని తర్వాత వీళ్ళ జీవితాలు ఎలాంటి మలుపు తిరుగుతాయి, పుష్ప వేశ్యగా ఎందుకు ఆ ఊరికి వస్తుంది, ఆమె ఫ్లాష్ బ్యాక్ ఏంటి అనేది తెలియాలంటే బహిష్కరణ అనే వెబ్ సిరీస్ చూడాలి. 6 ఎపిసోడ్స్ తో ఉన్న ఈ సిరీస్ G5 లో తెలుగులో అందుబాటులో ఉంది. రొమాంటిక్ రివెంజ్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళకి ఈ వెబ్ సిరీస్ చాలా బాగా నచ్చుతుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి మీ ఒపీనియన్ ని కామెంట్ చేసి మాకు సపోర్ట్ చేయండి. చివరిదాకా వీడియో చూసినందుకు థ్యాంక్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.